అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో ఆటవిక రాజ్యమేలుతుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం ఏదైతే 15వ తారీఖున గుంటూరు నడిబొడ్డులో నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణబాబు కాలనీలో జరిగినటువంటి ఒక సంఘటన ఎంత అమానవీయమైనటువంటి సంఘటన అంటే మహిళలుగా సిగ్గుతో మేము తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక మహిళని ఆ డివిజన్లో ఉన్నటువంటి ఆ వీధిలో ఉన్నటువంటి ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ఏదైతే వాటర్ కనెక్షన్ కోసం అడిగినందుకు ఆ డివిజన్కి సంబంధించిన 21వ డివిజన్ సెక్రటరీ టీడీపీ సెక్రటరీ మల్లెల వెంకటరమణమూర్తి అనేటువంటి వ్యక్తి 10,000 రూపాయలు అడిగినట్లుగా ఆమె దానిని వ్యతిరేకించి గట్టిగా అడిగినందుకు ఆ వెంకటరమణమూర్తి స్వయంగా అలాగే అతనితో పాటు ఒక 9 మంది ఆ మహిళ ఇంటి వద్దకు వెళ్ళి ఆ మహిళని ఇష్టం వచ్చినట్లు వీధిలోకి లాక్కొచ్చి ఇష్టం వచ్చినట్లు తన్ని ఇష్టం వచ్చినట్లు కొట్టి వివస్త్రను చేయడం అంటే సగం బట్టలు చంపడం కాదు, పూర్తి స్థాయిలో వివస్త్రం చేసి. అంటే మహిళలుగా మేము కూడా వీడియో చూడడానికి చాలా బాధపడ్డాం. అంటే ఒక మహిళ యొక్క ఆత్మాభిమానాన్ని, ఒక మహిళ యొక్క ఆత్మగౌరవాన్ని బట్టబయలు చేసి నడి రోడ్డు మీద అక్కడ ఉన్నటువంటి మహిళలు ఆమెకి బట్టలు కప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా కూడా లాగేసి హిజ్రాలను ఉపయోగించి ఆమె బట్టలను పూర్తిగా తీసేసి వివస్త్రం చేసినటువంటి ఘటన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఆటవిక రాజ్యంలో గుంటూరు నడిబొడ్డున జరగడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈరోజు ఈ సంఘటన గురించి పూర్తి స్థాయిలో మాట్లాడుకోవాలి అంటే ఈ సంఘటన 15వ తారీఖున జరిగితే ఆ మహిళ కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 16వ తారీఖున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ పోలీసులు ఎటువంటి చర్యలు కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళ మీద తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు చూస్తే 18వ తారీఖున పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి 9 మందిని అరెస్ట్ చేశామని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది, అలాగే లోకేష్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది, నో టాలరెన్స్ అని. అంటే 15వ తారీఖున దాడి జరిగితే 16వ తారీఖున బాధితులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎవరూ కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. 17వ తారీఖున సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అయిన తర్వాత, సాక్షి టీవీలో వార్తలు ప్రసారమైన తర్వాత 18వ తారీఖున ఈరోజు పూర్తి స్థాయిలో రాష్ట్రమంతా కూడా వీడియోలు హల్చల్ చేసేసరికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు బయటకు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక ట్వీట్ చేసి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. టీడీపీ నాయకుడు స్వయంగా వెళ్ళి మనుషులు వేసుకొని వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మహిళని తన్ని వివస్త్రం చేసి నడి రోడ్డు మీద ఇలాంటి అమానవీయమైనటువంటి సంఘటన చేస్తే ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేసామని చెప్పేసి చేతులు దులుపుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు, లోకేష్ గారు ట్వీట్ చేశారు. హోంమంత్రి గారు కనీసం ఈ సంఘటన మీద కనీసం ఎంక్వైరీ వేయడం కానీ, లేకపోతే ఆ సంఘటన ఏం జరిగిందని తెలుసుకునేటువంటి ప్రయత్నం కానీ, మేడం గారు మీడియా ముందుకు ఎందుకు రాలేదు ఇప్పటివరకు తెలియదు. కనీసం వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, లేకపోతే బాధిత మహిళను పరామర్శించడం కానీ, ఆ బాధిత మహిళకు పరామర్శించి అండగా ఉంటామని చెప్పేటువంటి ప్రయత్నం కానీ జరగలేదు. హోంమంత్రి గారు మీరు ఎప్పుడొచ్చి స్టేట్మెంట్ ఇస్తారు? ఎప్పుడొచ్చి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పబ్లిక్కి ఎగ్జిబిట్ చేస్తారు? మీరన్న మాటలే మీకు చెప్తున్నాం. ఎగ్జిబిట్ చేయండి, నడి రోడ్డు మీద నడిపించండి, సీఏలతో నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కాళ్ళ మీద లాఠీలతోటి విచక్షణారహితంగా కొట్టించండి. ఇదే కదా మీ రాజ్యం. మీరు చేసేటువంటి లా అండ్ ఆర్డర్ గతంలో ఇదే కదా చేశారు. అంటే ఈరోజు లోకేష్ గారు ట్వీట్ నో టాలరెన్స్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. అసలు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఇటువంటి చర్యలకి ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ప్రోత్సాహం కాదా అని అడుగుతున్నాము. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒకటే మెసేజ్,
మహిళల మీద దాడులు చేసినా, చిన్నపిల్లల మీద దాడి చేసినా, అమాయక ప్రజల మీద దాడి చేసినా మన ప్రభుత్వం కదా, ఏమీ చర్యలు ఉండవు, పోలీసులు ఎటువంటి శిక్షలు విధించరు, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోరు, ఎటువంటి కేసులు కట్టరు అన్న మెసేజ్ కింది స్థాయిలో, వార్డు స్థాయిలో కూడా ఉంది. కాబట్టే ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితమే నెల్లూరు జిల్లా కావలిలో ఒక గిరిజన మహిళను కూడా ఈ రకంగానే మీ టీడీపీ నాయకుడు, స్థానిక నాయకుడు వ్యవస్థలను చేసి ఇష్టం వచ్చినట్లు కొడితే కనీసం ఎటువంటి చర్యలు లేవు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు లేదు. మరి మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకోకబట్టే కదా ఇలాంటి చర్యలు అనేవి పునరావృతం అవుతున్నాయి. ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా అయిపోయింది, ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా అయిపోయింది. ఈరోజు వీడియోలు బయటికి రాకపోతే, సీసీటీవీ ఫుటేజ్ ద్వారాగా వీడియోలు బయటికి రాకపోతే ఖచ్చితంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఆ కుర్రోడిని చంపేసి బూడిద చేసేశారో, సీసీ కెమెరాలన్నిటినీ కూడా మొత్తం ధ్వంసం చేసేశారో ఫుటేజ్ని, ఆ రకంగా ఈరోజు సీసీటీవీ ఫుటేజ్ కనుక లేకపోతే ఖచ్చితంగా ఈ అంశం కూడా మరుగున పడేది. 15వ తారీఖున సంఘటన జరిగితే 16వ తారీఖున కంప్లైంట్ ఇస్తే 18వ తారీఖు వరకు కూడా ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు స్పందించలేదు, అధికార యంత్రాంగం స్పందించలేదు, ముఖ్యమంత్రి గారు స్పందించలేదు, లోకేష్ గారు ఎందుకు స్పందించలేదు? ఆ ఘటన జరిగిన తర్వాత 16వ తారీఖు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు స్పందించకపోతే నిన్న వీడియోలు హల్చల్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ లీడర్లు ఈ అంశాన్ని కప్పిపుచ్చాలని రాజీకి వెళ్ళి ఆ అంశాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి రాజీ కుదర్చడం కోసం మధ్యవర్తిత్వం చేసినటువంటి మాట వాస్తవం అవునా కాదా? ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు ఈ రమణమూర్తి, మల్లెల వెంకట రమణమూర్తి అనే వ్యక్తి ఎమ్మెల్యే గారి అనుచరుడు అవునా కాదా? ఈరోజు ఎమ్మెల్యే గారి కాల్ రికార్డు, పోలీసులతో మాట్లాడినటువంటి కాల్ రికార్డు బయట పెడతారా? దాని మీద ఎంక్వైరీ ఏమైనా చేస్తారా? ఈరోజు ఎవరైతే మాజీ మంత్రి గారు సీదిరి అప్పలరాజు గారు అబ్బాయి సంఘటన విషయంలో అప్పలరాజు గారు సెటిల్మెంట్ చేస్తున్నారని, లేకపోతే ఆధారాలు తారుమారు చేస్తున్నారని A3గా పెట్టి ఆయన మీద కేసు పెట్టారు కదా. మరి ఈరోజు ఈ అంశంపై సెటిల్మెంట్ చేయాలనుకున్నటువంటి తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పెద్దలు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు వీళ్ళందరి మీద ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందా? ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సెటిల్మెంట్ చేయడానికి, రాజీ చేయడానికి చూసినటువంటి మాట వాస్తవం కాదా? దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో దాని మీద విచారణ జరిపేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందా? ఇంత దారుణమైనటువంటి దుర్ఘటన, సంఘటన ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు, గతంలో ఏ ప్రభుత్వాల్లో కూడా జరగలేదు. ఇంత అమానవీయమైనటువంటి సంఘటన, మహిళల సిగ్గుతో తలదించుకునేటువంటి సంఘటన. గుంటూరు నడిబొడ్డున అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారి మీద మొత్తం వాళ్ళ అనుచరులందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ చేసినటువంటి సంఘటన యావత్ ప్రపంచమంతా చూసింది. ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని విధ్వంసం చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి మనుషుల మీద, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద పరోక్షంగా దాడులు చేయడం కానీ ప్రతి ఒక్కరు కూడా చూశారు. అంటే అది స్ఫూర్తి కాదా మీ కార్యకర్తలకి? ఏం జరిగినా ఎవరిని ఏం చేయదు, మన ప్రభుత్వమే కదా, ఖచ్చితంగా మనకు పైనుంచి అండదండలు ఉన్నాయి అన్న మెసేజ్ మీరు కింది స్థాయి, వార్డు స్థాయి కూడా పంపారు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆ రోజు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గల్లా మాధవ్ గారు, వాళ్ళ హస్బెండ్ ఏదైతే అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి విషయంలో వాళ్ళ పాత్ర ఉంది ప్రత్యక్షంగా అని తెలిసిన రోజు వాళ్ళని శిక్షించి ఉంటే, వాళ్ళ మీద కేసులు పెట్టి ఉంటే, వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే, వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉంటే ఈరోజు టీడీపీ డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి ఒక లీడరు ఇటువంటి సంఘటన, దుర్ఘటన చేసేవాడా? మేము సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? ఇది ఆటవిక రాజ్యం కాదా? జంగిల్ రాజ్ కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ పెంచాలి. ఖచ్చితంగా మహిళల భద్రత మీద స్పెషల్గా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, హోంమంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో కఠినంగా శిక్షించాలి. ఏదైతే ఈ ఘటనని సెటిల్మెంట్ చేసి, మధ్యవర్తిత్వం చేసి రాజీ చేయాలని చెప్పేసి ఎవరైతే ప్రయత్నం చేశారో ఆ పెద్ద నాయకుల్ని,
అలాగే ఆ మధ్యలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని కూడా మరొకసారి ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ముగిస్తున్నాను.